నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిసి ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ సర్దేశాయ్ తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణా చేయడం మానుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు దూరదృష్టి వల్లే నేడు జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల్లో భద్రత నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయాల్లో తనిఖీలు భద్రత పట్ల ప్రయాణికులు సైతం అవగాహన కలిగి ఉండి సిబ్బందికి సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. సెక్యూరిటీ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైనటువంటిదో గతంలో కూడా చూసాం. ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో మాకున్నటువంటి బీకాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెజర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో బలమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మనం అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చాం. అయితే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు కానీ ప్లేన్స్ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఏ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి ఏవేవి పాటించాలి. అలాగే మేము కూడా అడ్వైస్ చేస్తున్నాం. మా తరపున సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరైతే ఉంటారో సిఐఎఫ్ కానీ వాళ్ళు కూడా వచ్చే ప్యాసింజర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి, అందరూ కూడా కలిసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఏవియేషన్లో కానీ ఏ రకంగా క్రియేట్ చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా ఈ యొక్క కల్చర్ వీక్లో ఎన్నో దగ్గరలో చర్చించడం జరుగుతుంది. దేశ స్థాయిలో వివిధ ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు. చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమాల్లో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల తరపున మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్కి మరి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విప్లవంగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అది ఏక్ పేడ్ మాకే నామని మన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్లోగా 80 కోట్ల ట్రీస్ని ప్లాన్ చేయాలి, చెట్లు నాటాలని చెప్పి ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. సో దేశ ప్రజలందరికీ కూడా మరి ప్రధానమంత్రి గారి తరపున కేంద్ర ప్రభుత్వం తరపున నేను కోరుతున్నాను, చెట్టుని నాటడం కంటే మరి మంచి కార్యక్రమం ఇంకేది కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని ఒక మంచి సందర్భాన్ని మీరందరూ కూడా ఎంచుకొని ఒక మంచి చెట్టుని నాటి సమాజంలో మన తాలూకా భూమిని కూడా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూసుకుంటే దేశంలో 4వ పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో నాటడం జరిగింది. ఆయన తాలూకా ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం. ఆ రోజు చాలామంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్టు ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈరోజు 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్లో ఈరోజు అయ్యింది. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం జరుపుకోవడం అనేది నాకు కూడా చాలా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తాం.
అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. సో మా డిపార్ట్మెంట్లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అన్న దాని మీద కూలంకుషంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం. అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా ప్రగాఢంగా దాని వెనక విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను. కాబట్టి తెలంగాణలో కూడా అదనంగా ఎయిర్పోర్ట్స్ని తయారు చేయడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాను. అందరూ కూడా దానికి సహకరించాలని కోరుతున్నాను. నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్యా అధికారులు సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో విజయవాడలో మంత్రి సమీక్షించారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారీ చేయాలని సూచించారు. భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ సర్దేశాయ్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్రంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ గిరీష్ కార్గ్ తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణా చేయడం మానుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ వాహనాలు పట్టుబడితే సంవత్సరం వరకు బయటికి రావని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎవరిని వదిలిపెట్టనని తెలిపారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను, నా దగ్గర లిస్ట్ అంతా ఉంది, సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపిమంటే పంపిస్తా. ఈరోజు సిఐలకు ఎస్ఐలకు చెప్తున్నా. కొందరు అంటున్నారు ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా కదా పనిచేసేదని, అవి ఇస్తే చాలు అనుకుంటున్నారా అన్నారంట. ఏమో చెప్పండి, ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు? నది ఇచ్చేస్తాంలే. దాంట్లో చాలా మంది ఉన్నారు, ఒక 5 మంది 6 మంది మటుకు రొంత పార్టీకి కష్టపడి జైలుకి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రొంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు కానీ అక్కడ చేసే వాళ్ళంతా నాకు తెలుసు. నందలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే 1 సంవత్సరం బయటికి రాదు. 1 సంవత్సరం బయటికి రాదు. నేను అందరికి చెప్తున్నా, టిప్పర్లు ట్రాక్టర్లు బాడికి వేద్దండి, ఇసుకేకో నష్టపోతారు. నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదో నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా. 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు
వదిలేదు వాళ్ళని, నాతో పాటే ఉంటారు. రైట్, చేయాలా కంపల్సరీ. నేను నా కౌన్సిలర్లకు లోన్ యాప్లు, హనీ ట్రాప్, ఇతర యాప్ల ఊబిలో పడి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 24% వరకు సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పం నెరవేర్చడానికి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు సిపి గారికి సపోర్ట్ చేసిన మా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సోదరులు బండ ఉమా గారికి, సోదరులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కలెక్టర్ సోదరి మన సృజన గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా డీసీపీస్ వేదికలు అలంకరించిన డీపీసీపీలందరికీ, గౌతమ్ శాలి గారికి, హరికృష్ణ గారికి, చక్రవర్తి గారికి, రాణి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. టెక్నాలజీ పెరుగుతోంది, మనుషుల మధ్యలో అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు. కానీ కమ్యూనికేషన్ అన్నది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి. కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1,1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 మంత్స్ గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అన్నది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అర్ధరాత్రి వరకు ఆయన కుమార్తెలు తండ్రి కోసం నిరీక్షించారు. ఈ ఘటనపై ఆయన భార్య దువ్వాడ వాణి స్పందించారు. ఈ మేరకు టెక్కర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ విలువలతో రాజకీయాలు చేస్తున్నామన్నారు. తన భర్త శ్రీనివాస్ వల్ల తన కుటుంబానికి అన్యాయం జరుగుతుందని, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసిన 3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమ్మీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటకు రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు, ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీపతి దొర గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి. అనుమతులు లేని ఇసుక రీచ్లను వెంటనే సీజ్ చేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
మైనింగ్, మున్సిపల్ అధికారులు పోలీసులను ఆదేశించారు. నందలపాడులోని ఇసుక రీచ్లను ఆయన పరిశీలించారు. అక్కడ కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండా ఇసుక రీచ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్లను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫోన్ చేసి నమస్తే అన్నా. ఏమన్నా నేను ఇక్కడ డ్రైనేజ్ చూడడానికి వచ్చినాను ఇక్కడ నందలపాడు దగ్గర. మీరు పంప్ హౌస్ బ్యాక్ సైడ్ చూడాల్సిందేదే. ఇసుక డంపులు ఎట్లున్నాయంటే నాకు చెప్పలేను. మీరు నేను పోయినాక మీరు చెక్ చేసుకోండి. నైట్ టైం చూస్తున్నారంటే అది చూడాల్సిందే. ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు ఎత్తేదానికి. డంపింగ్ చేసి పెట్టుకున్నారు చూడండి అన్న మీరు. నైట్ టైం చెక్ చేయండి. ఏం నామూషి లేదు. నాకు ఫోన్ కూడా వస్తుందా. బండి లోపల పెట్టాల్సిందే. ఏం నామూషి లేదు. మొత్తం ఇక్కడ వచ్చినారు. ఇసుక తోలేటోడు అందరికి పెట్టాల్సిందే లోపల. ఇంత డంపింగ్ చేసినా ఏం చేస్తారు మీరంతా? నాకు అర్థం అట్లా జగ్గారెడ్డి నిన్ను చూసుకొని నేను నీసాలు దిగుతా అంటే నువ్వేందబ్బా నాకు చేయకోకుండా రాలేస్తారా? రాలేస్తు నువ్వు. దారి దోపిడీలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు నరసరావుపేట రూరల్ సిఐ శ్రీరామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గుంటూరుకు చెందిన శేఖర్ బాబావాలి ఈ నెల 5న ఆటోలో నరసరావుపేట వస్తుండగా జొన్నలగడ్డ సమీపంలో ఆటోను ఆపి నగదు, సెల్ ఫోన్లు దుండగులు అపహరించారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. నరసరావుపేట ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ ఆగస్టు 5వ తేదీ రాత్రి 3 గంటలప్పుడు మన జొన్నలగడ్డ గ్రామ శివాలయం దగ్గర జొన్నలగడ్డ గ్రామ శివారులో తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఒక ఆటోలో వెళ్తున్నటువంటి ఒక 2 వ్యక్తుల్ని ఒక 3 వ్యక్తులు బైక్ మీద వచ్చి వాళ్ళని అడ్డగిచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లు 3,000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఉదయాన్నే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశాడు. తర్వాత మా టీంలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ గురించి నిఘా పెట్టాము. గట్టిగా పెట్టిన తర్వాత 2ని పట్టుకోవడం జరిగింది. దానిలో 3వ వాడు తప్పించుకొని తిరిగాడు. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాము. దొరికిన దొంగల్లో కూడా ఇతను వచ్చేసి దేవర భవానీ ప్రసాద్ అలియాస్ చిన్న. ఇతను వచ్చేసి క్యాస్ట్ బై ఇరుకుల కోడిల శివప్రసాద్ కాలనీ ఎల్లమంద పంచాయతీ అండి. ఇతనికి ఏంటంటే ఆల్రెడీ ఇతని మీద దాదాపు 11 కేసులు ఉన్నాయి. అన్ని కూడా దొంగతనాలు, రాబరీ కేసులే ఉన్నాయి. ఇతనితో పాటు సంతోష్ కుమార్ అని సంతోష్ కుమార్ అనే అతను ఉన్నాడు. ఇతను ఇంకొక అతను సాయి ఉన్నాడు. 3 కలిసి హైవే మీద వెళ్ళే వాళ్ళని, ఒంటరిగా వచ్చే వాళ్ళని బండ్లు ఆపేది, వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు, సెల్ ఫోన్లు లాక్కోవడం, అవసరమైతే చైన్ కూడా మెడలో ఉన్న చైన్ లాక్కొని బండ్లు కూడా దొంగతనం చేస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి అత్యంత చాకచక్యంగా మా ఐడి పార్టీ వాళ్ళు, మా ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వాళ్ళని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.